ప్రకటించిన 10 జిల్లాల జనం మాత్రం శాంతించడం లేదు. సినిమాను మొత్తం బ్యాన్ చేయాలని తెలంగాణ జనం డిమాండ్ చేస్తున్నారు. రాంబాబు సినిమాపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా తీసిండ్రంటూ టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాంబాబు సినిమా నిర్మాత దానయ్య, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు వివాదాస్పద సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపైన కంప్లైంట్ చేసింది. సినిమా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని టీఆర్ఎస్ నేత శ్రవణ్ సీరియస్ అయ్యారు. ఉద్యమ నాయకులను, విద్యార్థులను కించపరిచే విధంగా చిత్రీకరించిండ్రని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సినీ నిర్మాత, డైరెక్టర్ ప్రయత్నించారని ఆరోపించారు. కుట్రపూరితంగా రెండు ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. ఉద్యమ నాయకులను కించపరిచేటువంటి రీతిలో సినిమాలో చిత్రీకరణ జరపడం జరిగింది. కేవలం సెన్సేషన్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. కాబట్టి దానయ్య గారి పైన, తర్వాత పురి జగన్నాథ్ గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఈ సినిమాను చూసి క్లీన్ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక సెన్సార్ బోర్డు సభ్యులు కూడా శిక్షకు అర్హులు అనేటువంటి ఒక విషయాన్ని ఉటంకిస్తూ వారిపై కూడా మేము కేసులు నమోదు చేయడం జరిగింది. అటు సినిమాపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని జేఏసీ నేతలు తప్పుపట్టారు.